నీకు మా భైరవి నచ్చితే నువ్వు వెంటనే వెళ్ళి మీ పెద్దవాళ్ళని తీసుకొచ్చే, వాళ్ళతో నేను మాట్లాడతాను. మీరిప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎందుకు ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్నారో నేను అర్థం చేసుకోగలను సార్. నేను వెళ్ళి మా అమ్మ నాన్నల్ని తీసుకొస్తాను సార్. కానీ నేను ఒక్కసారి ఈ విషయం భైరవికి చెప్పి వెళ్తే బాగుంటుందేమో సార్. నీకు భయం అక్కర్లేదు, భైరవితో నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళి మీ పెద్దవాళ్ళని తీసుకురా బాబు. సరే సార్, మీరు కంగారు పడొద్దు సార్. నేను మా పేరెంట్స్ని తీసుకొస్తాను. మొహం కన్నగడ్లాగా పెట్టుకున్నావేంటే? ఏమైంది? మన ఇంటి ముందు టెంట్ వేసుకొని ఉన్నాడుగా ఒకడు, భైరవిని వాడికిచ్చి పెళ్లి చేస్తాడట మీ బావ. అవునా? అవునా కాదు, మా అన్నయ్య మీ అత్తగారు మాట్లాడుకోవడాలు నిర్ణయించేసుకోవడాలు అన్నీ అయిపోయాయి. వాడొక్కడు శనిలా దాపరించాడు. పోయిన ఆదిత్యతో పాటు వాడు కూడా ఏ తేలు కాటుకో పాము కాటుకో చచ్చుంటే పీడ విరగడైపోయేది. వాడు పోయినందువల్ల మనకేం ఉపయోగం లేదే. వాడు పోతే ఇంకొకరిని తీసుకొస్తా. ఏం పెరిగినా పెరగకపోయినా ఈ దేశంలో ప్రతి నిమిషానికి పెరిగేది నిరుద్యోగులు, పేదవాళ్ళు, పెళ్లి కొడుకులు. చావాల్సింది వాడు కాదు, మీ అన్న. పొరపాటున ఏదో టంగ్ స్లిప్ అయిందే. ఏమన్నావు? ఏమీ లేదే, టంగ్ స్లిప్ అయింది అంటున్నాను కదా. ఏమన్నావు అని అడుగుతున్నాను. అబ్బా ఏమీ లేదే, క్షమించవే. చెప్పు, ఏమన్నావు? అంటే అది చావాల్సింది వాడు కాదు, మీ అన్నయ్య అన్నాను. చేస్తే బానే ఉంటుంది, కానీ అదెలా జరుగుతుంది? నా అన్న కృష్ణమనాయుడు చస్తే ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఆ భైరవి, ఆ గుడి అన్నీ మన సొంతం అవుతాయి. చెప్పు, ఎలా ఎలా జరుగుతుంది? మాత తలుచుకుంటే అన్నీ జరిగిపోతాయి. మాత? మాత ఎవరు? మాత అంటే తిమ్మిని బమ్మిని చేయగల అమ్మ,
కోరిన కోర్కెలు తీర్చే అమ్మ, మహామహిమలు గల అమ్మ. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఓం పుండరీకాక్షాయ, పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ. ఓం కాలనేమిహావీర శూర శౌర్యజనేశ్వర, త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశివ హరి. కామదేవ కామపాల కామీ కాంతప్రదాగమ, అనుద్దేశ్య బభో విష్ణు వీరో అనంతో ధనంజయ. బ్రహ్మ్యో బ్రహ్మ 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 వివర్ధన, బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మో బ్రాహ్మణప్రియ, మహాత్మో మహాకర్మ మహాతేజ మహోరగ మహా. ఏం చేస్తున్నారు మీరు? ఈ రోజు మీ అన్నయ్య చనిపోయిన రోజు. వర్ధంతి రోజున పిండ ప్రదానం చేయిస్తే చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. మా అన్నయ్య చనిపోయాడని మీకెవరు చెప్పారు? భైరవే, భైరవే. అన్నయ్య చనిపోయాడన్నది మీ నమ్మకం. నా అన్నయ్య బ్రతికే ఉన్నాడు అన్నది నా నమ్మకం. శాస్త్రం ప్రకారం ఈ పిండ ప్రధాన సంస్కారాలన్నీ దహన సంస్కారం చేసిన తర్వాతే చేయాలి. మరి చనిపోయాడు అనడానికి అన్నయ్యకి మీరు దహనం చేశారా? లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః, సువర్ణవర్ణో హేమాంగో వరంగశ్చంద్రాంగది, వీరః విష్ణుశూద్రः. ఓం భువః ఓం భువః ఓం జనః ఓం తపః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమానీమాన లోమానో లోకస్వామి నానమ్మ. చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహశ్చతుర్గతి చతురాత్మా చతుర్భావశ్చతుర్. మనం ఎంత ఏడ్చినా పోయిన వాడు తిరిగి రాడమ్మా. నుదిటి రాత ఎలా రాసి పెట్టుందో అలాగే జరుగుతుంది. ఊరుకో తల్లి. ఆ విషయం అర్థం చేసుకోలేక ఆ రోజు అన్నయ్య శవాన్ని చూసారా, దాన సంస్కారాలు చేశారా అంటూ ఆవేశంగా ప్రశ్నించాను. అప్పటికి ఇప్పటికీ ఏం మారింది నాన్నమ్మ? అప్పుడు ఇలాగే కర్మ చేశారు, ఇప్పుడు అలానే చేస్తున్నారు. మధ్యలో నేనే మీ అందరికీ లేనిపోని ఆశలు కల్పించాను. ఆ రోజు నేను అలా చేసుండకపోతే బుజ్జిగాడు నాన్న లేడని, ఇంకా రాడని అప్పుడే అనుకునేవాడు. ఈ పాటికి మర్చిపోయి ఉండేవాడు. నేను అమెరికా నుండి అన్నయ్యని వెతకడానికి వచ్చినట్టు లేదు. మానిపోయిన గాయాన్ని రేపి మీ అందరినీ బాధ పెట్టడానికి వచ్చినట్టుంది. క్షమించు నాన్న. ఊరుకోమ్మా, ఊరుకో, ఏడవకు. వద్దమ్మా, ఏడవనివ్వు. బాధంతా కన్నీళ్లుగా కరిగిపోయాకైనా దాని మనసు కాస్త తేలిక పడుతుంది. ఏడవని.
కృష్ణమనాయుడు గారు వచ్చి నమస్కారం చేసుకోండి అని మన రోమాంగోలోక స్వామి త్రిలోక సర్వశస్త్రముతాంబర ప్రగ్రహో నిగ్రహో విప్రో నైక శృంగో కృష్ణమనాయుడు గారు ఈ పిండాలని బయట ఉన్న ఆవుకు తినిపించాలి. కనులకు కనబడు కలలే ముగిసిన మలుపిది మమతకు సెలవు ఇదే ఎలా జరిగింది ఇక అలసిన అడుగిది హృదయపు తడి ఇది అలసిన అడుగిది హృదయపు తడి ఇది నీ అయ్యని కంటికి రెప్పలా కాపాడుకో. రేపటి నుండి 3 దినాలు ఇల్లు దాటి బయటకి పోకుండా చూసుకో. నాన్నేరు నానమ్మా. నాన్న 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 ఏంటమ్మా? మీరు ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదని చెప్పాను కదా, ఎందుకు వెళ్తున్నారు నాన్న? లోపలికి రండి ప్లీజ్. పంతులు గారు చెప్పారు కదా ఆవుకు పెట్టించాలని. అవన్నీ నాకు తెలీదు, మీరు ఎక్కడికి వెళ్ళకండి అంతే. అది కాదు భైరవి. కృష్ణ, నువ్వు 3 రోజులు కాలు బయట పెట్టద్దని అమ్మాయి చెప్పింది కదా, దాని మాట వింటే ఏం పోయిందిరా? మీరు ఆ కార్యక్రమం దగ్గరుండి చూడండి. వెళ్ళండి ప్లీజ్, లోపలికి రండి నాన్న. మీ నాన్న ఎటు వెళ్ళలేవే, నువ్వేం కంగారు పడుకు రా. నిన్ను నీ కూతురు కాపాడలేదు బావా. సార్, నేను ఇంటికి వెళ్ళొస్తాను సార్. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ బాబు. నేను వెళ్ళేది మీకోసం మాత్రమే కాదు, నా కోసం కూడా. థ్యాంక్స్ దేనికి సార్? నేను వెళ్ళొస్తాను. మీరు కూడా ఉన్నారా? వెళ్ళొస్తాను బామ్మగారు. మంచిది బాబు. బాబు, వీలైతే మీ వాళ్ళని ఎల్లుండే తీసుకురావడానికి ప్రయత్నించు. ఎల్లుండా? ఆ రోజు శుక్రవారం, దశమి కూడా. చాలా మంచి రోజు.
అందుకని సరేనండి, మా వాళ్ళకి చెప్తాను. ఇలా అన్నానని చాదస్తావు అనుకోకు బాబు. పెద్దవాళ్ళం కదా, మంచి తప్ప చెడు జరగకూడదన్న ఆలోచనలు నమ్మకాలు మాకుంటాయి. అందుకని మంచి జరగాలనుకోవడం తప్పేం కాదు కదండి. అలాగే. బాబు, భైరవి కోసమా పిలవనా? ఆ, 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 వద్దు బామ్మగారు, నేను వెళ్ళొస్తాను సార్. మంచిది. అటు ఇటు ఎటు అంటూ వెతికిన కనులు దొరకని జత కోసం చూపులు వానై. చాలా మంచి కుర్రాడు. భైరవి చాలా అదృష్టవంతురాలు. జారే అర్జున్, అర్జున్, అర్జున్. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నాను, వెళ్ళొస్తాను. మా ఇంట్లో వాళ్ళు నా బాధని పంచుకోగలరు కానీ నాకు ధైర్యం చెప్పే పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఏ సమస్య వచ్చినా నువ్వు ఉన్నావు అన్న ధైర్యంతో ఉన్నాను. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు. నేను ఇక్కడికి వచ్చిందే నీకోసం. నిన్ను వదిలేసి ఎందుకు వెళ్తాను చెప్పు? నీ మెడలో తాళి కట్టి జీవితాంతం నీకు తోడుగా ఉండడం కోసమే వెళ్తున్నాను భైరవి. భైరవి,
నేను జస్ట్ 1 డే కోసమే వెళ్తున్నాను. మళ్ళీ ఎల్లుండి కల్లా నీ ముందుంటాను. నువ్వేం భయపడకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలనిపించడం లేదు. నీకు నాకు అందరికీ మంచి జరగడం కోసమే వెళ్ళాల్సి వస్తుంది. మంచి అనుకున్న ప్రతిదీ చెడుగా మారుతోంది. కలలన్నీ కన్నీళ్లుగా మిగిలిపోతున్నాయే తప్ప ఏ నమ్మకం కూడా నిజం కాదనిపిస్తోంది. నా ధైర్యం, మొండితనం, పట్టుదల అన్నీ భయం చేతిలో ఓడిపోతున్నాయి. భయం గురించి భయపడకుండా ఉంటేనే ధైర్యం అంటారు. ధైర్యంగా ఉంటూ మీరు తిరిగి వచ్చే వరకు ఆ అమ్మాయి గారిని కంటికి రెప్పలా కాపాడుతాను. అమ్మాయి గారి కోసం మీరేం కంగారు పడక్కర్లేదు. నేను చూసుకుంటాను. మీరు వెళ్ళిరండి బాబు.